when a work is purely done by God, దేవుని చేత ఒక కార్యము జరిగినప్పుడు అది కేవలము నీకు మాత్రమే తృప్తినిచ్చేది కాదు, అది కేవలం నీకు మాత్రమే సమాధానం ఇచ్చేది కాదు, అది కేవలం నీకు మాత్రమే ఆశ్చర్యాన్ని కలిగించేది కాదు. ద ఫ్లేవర్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్స్ వర్క్, దేవుని కార్యం యొక్క హస్తము యొక్క ఘనత, ఆ గొప్పతనము, ఆ ప్రభావము అనేక మందికి స్పష్టమవుతుంది. ఆ అనుభవమే ఒక ప్రత్యేకమైన. దేవుని హస్తం యొక్క కార్యాలు కూడా అలాగే ఉంటాయి. నీ కాంట్రిబ్యూషన్ ఉండదు, నీ కష్టార్జితం ఉండదు, నా వల్ల జరిగిందని చెప్పుకునేది ఏముండదు. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆయన చేసినటువంటి కార్యం అంత గొప్పగా కనబడుతుంది. గొప్ప కార్యం, అద్భుతమైన కార్యం. ఇది నీకు ఒక నూతనమైనటువంటి అనుభూతినిస్తుంది. ఆ అనుభూతి ద్వారా అనేక మంది నిన్ను చూసి ఆశ్చర్యపడతారు. ఆ కార్యము యొక్క కీర్తి ప్రతిష్టలు అనేక మందిని ప్రభావితం చేస్తాయి.